నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం తెలంగాణలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఇష్యూ ఏదందో అది పెద్ద చర్చనీయాంశంగా మారింది. మరి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయం సరైనదైనా కాదా? దీనిపైన విద్యార్థులు, ప్రతిపక్ష నేతలు అందరూ కూడా ఎందుకు అంత ఉద్యమం చేస్తున్నారు? అసలు నిజంగా 400 ఎకరాల భూమిని ఇప్పుడు ఎందుకు అమ్మకం పెట్టాల్సిన అవసరం వస్తుంది? ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కొత్త రవీంద్రబాబు గారు. సార్ నమస్తే. నమస్తే సార్, ప్రస్తుతం తెలంగాణలో హాట్ టాపిక్గా ఉంది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఇష్యూ. మరి ఏంటి సార్ మొత్తానికి ఈ భూములను ఇప్పుడు 400 అత్యవసరంగా 400 ఎకరాల భూములను ఎందుకు అమ్మకానికి పెడుతున్నారు? ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయం సరైనదా కాదా? అసలు ఏమంటారు మీరు? హైదరాబాదులో అతి ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీల్లో ఒకటి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ. ఈ సెంట్రల్ యూనివర్సిటీ బేస్ చేసుకొని గడిచిన 2 రోజులుగా హైదరాబాదు అట్టుడికిపోతూ ఉంది. ప్రతిపక్ష పార్టీలు కానీ, బీఆర్ఎస్, బీజేపీ, లేదా స్టూడెంట్స్ కానీ, లేదా పర్యావరణ శాస్త్రవేత్తలు కానీ, లేదా ఎక్స్పర్ట్స్ కానీ అందరూ కూడా గవర్నమెంట్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఉద్యమం చేస్తున్నారు. అరెస్టులు, లొల్లి, పంచాయతీ జరుగుతూ ఉంది. సో ఇంత తీవ్రమైన అట్టుడిగిపోతున్న దుమారానికి కారణమైన ఈ సెంట్రల్ యూనివర్సిటీ భూములు, గవర్నమెంట్ డెసిషను ఎందుకు ఇలా జరిగింది అనేది నిష్పక్షపాతంగా మనం ఒక్కసారి ఆలోచన చేస్తే, తెలంగాణ ప్రాంతంలో తొలి విడత తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో 1973 ఆ ప్రాంతంలో అప్పట్లో ఇందిరాగాంధీ గారు తెలంగాణ ప్రాంతంలో ప్రజల మనోభావాల్ని అర్థం చేసుకొని, అటువంటి నేపథ్యం జరుగుతున్న వాతావరణాన్ని బట్టి బేస్ చేసుకొని 1973లో హైదరాబాద్కి లేదా తెలంగాణకి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అనేది ఆమె అలాట్ చేసిన యూనివర్సిటీ. అది 1973లో 2300 ఏకర్స్ అలాట్ చేస్తూ ఆ యూనివర్సిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యూనివర్సిటీ అనేది సెంట్రల్లో హ్యూమన్ రిసోర్స్ విభాగానికి సంబంధించిన వాళ్ళ కింద ఉంటుంది. స్టేట్ గవర్నమెంట్కి ఇది సంబంధం లేదు. అదే ఉస్మానియా యూనివర్సిటీ అయితే స్టేట్ గవర్నమెంట్ పరిధిలో ఉంటుంది. కానీ ఈ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ హ్యూమన్ రిసోర్స్ డిపార్ట్మెంట్, సెంట్రల్ గవర్నమెంట్, ధర్మేంద్ర ప్రధాన్ దానికి మంత్రిత్వ శాఖ మంత్రి. సో వాళ్ళ పరిధిలో ఎస్టాబ్లిష్ అయిన యూనివర్సిటీ, అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ యూనివర్సిటీలో 2300 ఏకర్స్ అప్పట్లో అలాట్ చేస్తే, ఈరోజు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్న ల్యాండ్ 1580 ఏకర్స్. దీన్ని ఒక్కసారి మనం ఎందుకు ఇలా జరిగిందని ఆలోచించినట్టయితే, కంచగచ్చిబౌలి అనే ఒక విలేజ్లో సర్వే నెంబర్ 25లో ఒక 400 ఎకరాలు ప్రభుత్వం ఇప్పుడు అది లెవెల్ చేసేసి దాన్ని డెవలప్మెంట్కో, అమ్మకానికో చేయటం కోసం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంటు లేదా ప్రాజెక్ట్స్ లేదా ఇన్వెస్ట్మెంట్స్, మనకి ఎట్లయితే హైటెక్ సిటీ, ఫ్యూచర్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఇవన్నీ వచ్చినాయో, ఈ ఏరియాను కూడా ఆ విధంగా డెవలప్ చేసి గవర్నమెంట్ లబ్ధి పొందాలని లేదా అమ్మటం ద్వారా ఇన్కమ్ సంపాదించాలని, సంపాదించిన ఇన్కమ్ని గవర్నమెంట్ ప్రామిస్ చేసిన స్కీమ్స్లో ఇన్వెస్ట్ చేయాలని రకరకాల కారణాల వల్ల కాంగ్రెస్ ప్రభుత్వం ఈ డెసిషన్ తీసుకుంది. అది వివాదాస్పదానికి దారితీసింది. ఉద్యమాలకి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఇప్పుడు ఈరోజు వేదికగా మారింది. సో ఇప్పుడు మనం ఎందుకు ఇట్లా జరిగిందని అది ఆలోచించినట్టయితే, 2004లో అప్పట్లో ఉన్న ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఒక డెసిషన్ ఏం తీసుకున్నారంటే, ఈ సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్నటువంటి 400 ఎకరాలని తీసుకొని ఐఎంజీ అకాడమిక్ భారత్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక సంస్థకి ఇచ్చి క్రీడా వసతులు డెవలప్మెంట్ చేయమని చెప్పి వాళ్ళకి ఆర్డర్ ఇచ్చి ఈ అలాట్మెంట్ వాళ్ళకి ఇచ్చారు. ఈ అలాట్మెంట్ జరిగినప్పుడు ఈ యూనివర్సిటీకి కాంపన్సేషన్ కింద 397 ఏకర్స్ ఇచ్చారు. ఇచ్చి ఈ 400 ఏకర్స్ తీసుకున్నారు. అది కాంపన్సేట్ అయిపోయింది. ఈ 400 ఏకర్స్ తీసుకున్న తర్వాత ఐఎంజీ ఫోర్జ్ భారత్ అనేవాళ్ళు దాని మీద ప్రాజెక్ట్ ఏదైతే చేయవలసి ఉందో అది ఏమీ చేయలేదు, స్టార్ట్ కూడా చేయలే. అది నిరుపయోగంగా వదిలేసింది. వదిలిన తర్వాత సబ్సిక్వెంట్గా అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2006లో ఈ ఐఎంజీ 4G భారత్ అనేది ఒక ఫాల్తు కంపెనీ, అది డెవలప్ చేయలేదు కాబట్టి భూమిని వెనక్కి తీసుకుంటామని చెప్పి గవర్నమెంట్ వాళ్ళు ఆ భూమి 400 ఎకరాలు వెనక్కి తీసుకున్నారు. తీసుకున్న తర్వాత ఏమైందంటే, ఫస్ట్లో వాళ్ళు ఇచ్చింది మెమో నంబర్ 39612 2004లో అలాట్మెంట్ ఇచ్చారు. తర్వాత గవర్నమెంట్ వెనక్కి తీసుకున్న తర్వాత ఈ ఐఎంజీ వాళ్ళు ఏం చేశారంటే హైకోర్టుకి వెళ్ళారు. 2006లో రిట్ పిటిషన్ నంబర్ 24781/2006 హైకోర్టులో రిట్ పిటిషన్ వేసిన తర్వాత హైకోర్టు ఏం జడ్జిమెంట్ ఇచ్చిందంటే, 2004 మార్చిలో గవర్నమెంట్కి ఫేవర్గా ఇచ్చింది. ఐఎంజీ భారత్ని ల్యాండ్ గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేయమని చెప్పింది. సబ్సిక్వెంట్గా ఈ ఐఎంజీ భారత్ అనేవాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళారు 2024 మే 3న. అప్పుడు ఆ రిట్ పిటిషన్ సుప్రీంకోర్టులో కూడా డిస్మిస్ చేసి గవర్నమెంట్కి ల్యాండ్ అలాట్ చేసింది. యాజ్ పర్ జియో నంబర్ MS
571/2022 స్టేట్ గవర్నమెంట్ ఏం చేసిందంటే దీన్ని TGIICకి అప్పచెప్పింది. ఈ హ్యాండ్ ఓవర్ చేసినప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంటు వీళ్ళందరూ కలిసి HC వాళ్ళు గవర్నమెంట్ కలిసి జాయింట్ సర్వే చేసి 2024లో ఇదంతా సర్వే చేసిన తర్వాత ఈ 400 ఏకర్స్ని ఐడెంటిఫై చేసి గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేశారు. IMG భారత్ ఇక లేదు, టోటల్గా గవర్నమెంట్ పరమైంది 400 ఏకర్స్. అయితే ఇప్పుడు ఈ 400 ఏకర్స్ గవర్నమెంట్కి కేసు గెలిచారు కాబట్టి కోర్టులో IMG నుంచి తీసుకున్నారు కాబట్టి ఇది గవర్నమెంట్కి చెందిన స్థలం కాబట్టి గవర్నమెంట్కి ఇన్కమ్ వచ్చే విధంగా అమ్ముకోవాలని తెలంగాణ గవర్నమెంట్ డెసిషన్ తీసుకున్నందువల్ల ఈ ఉద్యమం అంతా వస్తుంది. ఉద్యమం ఎందుకు వస్తుందంటే ఈ 400 ఏకర్స్లో 734 రకరకాల ప్లాంట్స్ ఉన్నాయి. అది అతి రేర్గా ఉండేటువంటి వృక్ష జాతులు. ఇదే విధంగా 220 బర్డ్స్ ఉన్నాయి, రకరకాల బర్డ్స్, స్టార్ టార్టాయిస్ లాంటివి ఉన్నాయి, చాలా లేక్స్ ఉన్నాయి. ఇటువంటి వృక్ష సంపద లేదా లేక్స్ ఇవన్నీ విధ్వంసానికి గురైతే పర్యావరణ సమతుల్యం దెబ్బతింటుంది, ఎకోసిస్టమ్ దెబ్బతింటుంది. వీటిని విధ్వంసం చేయడానికి వీల్లేదు, నంబర్ 1. నంబర్ 2, డిఫారెస్టేషన్ చేయటం అనేది అనధికారికంగా ఇట్లా చేయడానికి వీల్లేదు. 3వ అంశం, డిఫారెస్టేషన్ చేయవలసి వస్తే సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా చేయడానికి వీల్లేదు. ఇష్టం వచ్చినట్టు పర్యావరణ విధ్వంసం కలిగించడం కరెక్ట్ కాదనేది ఒక అంశం. వీటన్నిటికీ మించి ఇప్పుడు గవర్నమెంట్ ప్రభుత్వ భూములన్నీ అమ్ముకుంటూ పోతే రేపు ఫ్యూచర్ జనరేషన్ 1, 2, 3, 4 జనరేషన్స్ తర్వాత ప్రభుత్వ భూమి మిగలకపోతే ఫ్యూచర్ ఎట్లా డెవలప్ అవుతుంది? సపోజ్ కొన్ని జనరేషన్స్ తర్వాత గవర్నమెంట్ నేతృత్వంలో గవర్నమెంట్ స్కూల్స్ కానీ, గవర్నమెంట్ హాస్పిటల్స్ కానీ, పోలీస్ స్టేషన్స్ కానీ, ఇంకొకటి కానీ, బస్ స్టాండ్స్ కానీ, రైల్వే స్టేషన్స్ కానీ భూమి అవసరం పడితే హైదరాబాద్ నడిబొడ్డు ఇటువంటి ప్రాంతంలో అప్పుడు భూమి పర్చేస్ చేయాలంటే ఫ్యూచర్లో సాధ్యం కాదు కొనడానికి. అంత కాస్ట్లీ భూమి కొనడానికి ఎక్వైర్ చేయడానికి సాధ్యం కాదు, నాట్ సో ఈజీ. ఫ్యూచర్ జనరేషన్ మనం ఆలోచించుకొని ప్రభుత్వ భూములు అమ్ముకుంటూ పోతే, గవర్నమెంట్ తాత్కాలిక అవసరాలకు అమ్ముకుంటూ పోతే ఫ్యూచర్ జనరేషన్కి ఏం మిగులుతుంది గవర్నమెంట్ భూమి? ఇంకొక అంశం నేనేమంటానంటే ఇంటర్ జనరేషనల్ ఈక్వాలిటీ అంటారు. ఈరోజు హైదరాబాదులో ప్రభుత్వ భూములన్నీ నేను ఏ విధంగా ఆస్వాదిస్తున్నానో లేదా ఎంజాయ్ చేస్తున్నానో, అది పార్కులు కావచ్చు, ఇంకొకటి కావచ్చు. సపోజ్ KBR పార్క్ ఉంది, 390 ఏకర్స్. ఇప్పుడు నేను దాన్ని ఆస్వాదిస్తున్నాను. అదే నా నెక్స్ట్ 4 జనరేషన్కి ఆ పార్క్ లేకుండా అమ్మేస్తే మరి వాళ్ళకు కూడా ఈక్వల్గా అనుభవించే హక్కు ఉంది. ఇంటర్ జనరేషనల్ ఈక్వాలిటీ అంటారు. దాన్ని దెబ్బతీసే విధంగా ఫ్యూచర్లో ల్యాండ్ లేకుండా, పార్కులు లేకుండా, చెట్లు లేకుండా, పర్యావరణ సమతుల్యం లేకుండా డిఫారెస్టేషన్ చేసుకుంటూ పోచి ల్యాండ్లు అమ్ముకుంటూ పోతే అది నెక్స్ట్ జనరేషన్కి ఏమిస్తాం మనం? రెండోది, యూనివర్సిటీ అంటే బిల్డింగ్స్ మాత్రమే కాదు, యూనివర్సిటీ అంటే స్టూడెంట్స్ మాత్రమే కాదు. స్టూడెంట్స్ ఈరోజు ఉంటారు, కోర్స్ కంప్లీట్ అయినాక వెళ్తారు. వీళ్ళందరూ ఎందుకు ఉద్యమ బాట పట్టవలసి వస్తుందంటే యూనివర్సిటీ ఫ్యూచర్ డెవలప్మెంట్కి ల్యాండ్ అవసరమైతే అప్పుడు ఏం చేస్తారు? అది క్వశ్చన్ నెంబర్ 1. క్వశ్చన్ నెంబర్ 2, ఇది ఈరోజు ప్రభుత్వకి సంబంధించిన భూమి, సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన భూమి. సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన భూమి అయితే ప్రభుత్వం లాక్కోదు, గుంజుకున్నా అమ్ముకోవడానికి వీల్లేదు. ఒకవేళ అమ్మినా సెంట్రల్లో ఉన్నట్టు హ్యూమన్ రిసోర్సెస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు చీఫ్ సెక్రటరీ, తెలంగాణ చీఫ్ సెక్రటరీకి ఒక లేఖ రాయటం వల్ల ఈ గవర్నమెంట్కి స్వాధీనం చేసుకునే అవకాశం ఉండదు, అమ్మే అవకాశం ఉండదు. అంటే భూమి HCUదా, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణదా అనేది అసలు వివాదం అది కాదు. ఎవరిదైనా కూడా దాన్ని పర్యావరణానికి నష్టం కలిగించే విధంగా నంబర్ 1. ఫ్యూచర్లో డెవలప్మెంట్కి స్కోప్ లేకుండా భూమి అమ్మటం ఎంతవరకు కరెక్టు అనే అంశం మీద ఇప్పుడు చర్చ జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, యూనివర్సిటీకి ఇంత భూమి సరిపోద్ది కదా, ఇదంతా ఎక్సెస్ ఉంది కదా అని కొంత వాదన వినిపిస్తూ ఉంది. మనం భారతదేశంలోనే కొన్ని ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీలు మనం పరిశీలించినట్టయితే BHU, బెనారస్ హిందూ యూనివర్సిటీ, వారణాసిలో ఉంటుంది. 4000 ఏకర్స్లో ఉంది. 4000 ఏకర్స్లో ఉందంటే 4000 ఏకర్స్ బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్లో ఉండవు. దెర్ ఈజ్ సంథింగ్ కాల్ లంగ్ స్పేస్. ఆ లంగ్ స్పేస్ కోసం ఉంటుంది. ఎందుకంటే బాగా ధనవంతులు 1-2 ఎకరాలు ఇళ్ళు ఎందుకు కట్టుకుంటున్నారు? దట్ ఈస్ కాల్డ్ లంగ్ స్పేస్. ఆ లంగ్ స్పేస్కి ప్రధానంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అనేది ప్రతిష్టాత్మకంగా ఉంది. అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీ ఉంది మనకి హైదరాబాద్లో, అది 1600 ఎకరాల్లో ఉంది. ఇప్పుడు KBR పార్క్ 390 ఏకర్స్. జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ ఉంది ఢిల్లీలో, అది 1200 ఏకర్స్లో ఉంది. మరి భారతదేశం నుంచి విదేశాల్లో వెళ్ళి చదువుకొని ప్రతిష్టాత్మక యూనివర్సిటీలు ఫేమస్ బ్రాండ్ 1, 2, 3 చెప్తా. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఉంది, అది 2000 ఏకర్స్లో ఉంది. హార్వర్డ్ బిజినెస్ స్కూల్ ఉంది, 5000 ఏకర్స్లో ఉంది. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ఉంది, 1500 ఏకర్స్లో ఉంది. అంటే యూనివర్సిటీ అన్నప్పుడు 2000, 1500 ఏకర్స్ ఎక్కువ అమ్ముకుంటానంటే కుదరదు. అది ఉండాలా, లంగ్ స్పేస్ ఉండాలా యూనివర్సిటీకి. ఫ్యూచర్ డెవలప్మెంట్ కోసం దాన్ని అవసరం పడుతుంది. ఇందులో పర్యావరణ విధ్వంసం ఒక అంశం ఉంది. ఇన్ని అంశాలను పరిశీలించినప్పుడు మనకి ఈ విధమైన ఇబ్బందికరమైన పరిస్థితి కలిగించడం ప్రభుత్వానికి కరెక్ట్ కాదు. రెండో అంశం, యూనివర్సిటీ వాళ్ళు లొల్లి పెట్టడానికి కారణం ఏంటంటే
390 ఏకర్స్ 400 ఏకర్స్కి అగెనిస్ట్గా కాంపన్సేషన్ ఏదైతే ఇచ్చారో అందులో నుంచి తర్వాత ఆ రోజుల్లో మన్మోహన్ సింగ్ గారు అప్పట్లో ప్రైమ్ మినిస్టర్గా ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ అగైన్ ఇది అలాట్ చేసింది కాంగ్రెసే ఈ మొదట్లో 1973లో. సో ఇప్పుడు 397 ఏకర్స్ ఏదైతే కాంపన్సేషన్గా ఇచ్చారో అందులో 200 ఏకర్స్ని టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్కి అలాట్మెంట్ చేశారు, అయిపోయింది. ఇంకొక 100 ఏకర్స్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యానిమల్ బయోటెక్నాలజీకి 100 ఏకర్స్ ఇచ్చారు. సో 397లో ఆల్రెడీ 300 ఏకర్స్ వేరే సంస్థలకు ఇచ్చేశారు. సో ఇప్పుడు ఈ 400 ఏకర్స్ వీళ్ళు అమ్ముతేస్తున్నారు అంటున్నారు. సో అది ఈ ఎస్సీకి సంబంధించిందా గవర్నమెంట్కి సంబంధించిందా అనే క్వశ్చన్ కాకుండా ఈ విధ్వంసకాండ చేయకుండా పక్షులు పర్యావరణాలు ఎకో సిస్టమ్ బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ 400 ఏకర్స్ కంటే ముందుగా ఇంకా వేరే విధమైన ఆలోచన ఈ తెలంగాణ గవర్నమెంట్ చేయాల్సిన అవసరం ఉంది. అది ఫ్యూచర్ సిటీ కోసం 45,000 ఎకరాలు అంటున్నారు. అటువంటి వాటిల్లో చేసుకోవచ్చు, కానీ యూనివర్సిటీలు లేదా విద్యా సంస్థలకు సంబంధించిన భూములు అమ్ముకోవడం కరెక్ట్ కాదని గతంలో ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ లొల్లిపెట్టిన సంఘటన మనకు గుర్తుంది. ఉస్మానియా యూనివర్సిటీలో 11 ఎకరాలు తీసుకొని డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడతానని అప్పట్లో కేసీఆర్ గారు డెసిషన్ తీసుకుంటే 2015 మరి కాంగ్రెస్ అపోజ్ చేసింది. కోకాపేటలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఎకరాలు అమ్మి సొమ్ము చేసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం అప్పట్లో అబ్జెక్షన్ చేసింది, ప్రభుత్వ ల్యాండ్లు అమ్మటానికి వీల్లేదని. మరి ఈరోజు నడిబొడ్డులో ఉన్న 400 ఎకరాలు లెవెల్ చేసి అమ్మటం వల్ల పర్యావరణ సమతుల్యం దెబ్బతినడం వల్ల డిఫారెస్టేషన్ చేయటం వల్ల ఇన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. ఫ్యూచర్లో ల్యాండ్ ప్రాబ్లం అవుతుంది. దీన్ని ఈ విధంగా యూనివర్సిటీ డెవలప్మెంట్ ఉంచితే బాగుంటుందని దాన్ని పునరాలోచన చేసుకోవాలని చెప్పి కూడా ఈరోజు హైదరాబాద్ అంతా సెంట్రల్ యూనివర్సిటీ బేస్ చేసుకొని పెద్ద ఉద్యమం జరుగుతూ ఉంది. మరి మొత్తానికి ప్రభుత్వం పునరాలోచన చేయాలని చెప్పి సార్ చెప్తున్నారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.